గ్రీన్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరులో ఆధునీకరించిన ఎన్టీఆర్ పార్క్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కులను ఆయన ప్రారంభించారు. పార్కులో ఆడుకుంటున్న పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్కును రినోవేట్ చేస్తాం. ఆ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, ఎక్కడన్నా లేక్స్ ఉంటే లేక్స్ ని రినోవేట్ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతుంది. స్కూల్స్ లో కూడా ప్లే ఎక్విప్మెంట్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయమన్నాను. అది కూడా జూన్ 12వ తేదీ, అంటే స్కూల్స్ ఓపెన్ చేసే జూన్ 12, అది కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 పనులు టేకప్ చేసాం. నెక్స్ట్ టేకప్ చేయబోయేది అంగన్వాడీ స్కూల్స్. ప్యారలల్ గా రోడ్లకి యాక్చువల్ గా ఆల్రెడీ కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చాను. రోడ్లు ఎక్కడెక్కడ ఉండో అన్ని కంప్లీట్ చేయమని. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ అయితే అంటే 2014-19లో 1100 కోట్లతో ఏదైతే ప్రాజెక్ట్ తీసుకొచ్చామో, ఏదైతే అప్పుడే 85% అయిపోయి గత ప్రభుత్వం మా మీద కోపంతో ఆపేసింది, దాన్ని మళ్ళా రివైజ్ చేశాం. వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. మరొక 6 నెలల్లో వాటర్ ప్రాజెక్ట్ అయితే అయిపోతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 1 year పడుతుంది.